1857 రివోల్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ బ్రిటిష్కి ఏంటి? ఐ ఓపెనింగ్. అంటే మన సిస్టంలో చాలా వీక్నెస్లు ఉన్నాయిరా బాబు, వాటిని రెక్టిఫై చేసుకోవాలి అంటే ఇండైరెక్ట్గా 1857 రివోల్ట్ బ్రిటిష్ ఎంపైర్ని కూల్చబోయి ఏం చేసింది తెలుసా? స్ట్రాంగ్గా చేసి పెట్టింది అది. అవునా? ఒక రకంగా. నెక్స్ట్, ఇండియన్స్కి ఏంటి సిగ్నిఫికెన్స్? ఒక రియలైజేషన్ అయింది ఇండియన్స్కి, బాబు నువ్వు ఎంత వైలెన్స్ చేస్తే వాడు నీకంటే ఎక్కువ చేస్తాడు, కాబట్టి బెటర్ పీస్ఫుల్గా. మరి ఎట్లా పీస్ఫుల్గా చేయాలంటే వాడిని కొట్టాలంటే ఏం వెపన్స్ వాడాలి? వాళ్ళవే వాడాలి, అంతే కదండి. దట్స్ ద రియలైజేషన్ మనకు అర్థమైంది. నెక్స్ట్, మరి బ్రిటిష్ వాడు ఏమేమి చేంజెస్ తీసుకొచ్చాడు అనేది కొన్ని పాయింట్స్ రాయాలి. టేక్ యువర్ హెడింగ్, హ్యాండ్ అవుట్ ఆల్ మీకు ఉంది కానీ సాఫ్ట్ కాపీ ఉన్నది, అంతే కదా. మధ్యలో హెడింగ్ చేంజెస్ ఆఫ్టర్ 1858, చేంజెస్ ఆఫ్టర్ 1858 3 పెట్టాలి. చేంజెస్ ఇన్ ఆర్మీ. తేవాలా ఆర్మీలో చేంజెస్? ఎందుకు? అసలు స్టార్ట్ చేసింది ఆర్మీ వాళ్ళు కాబట్టి 100% ఆర్మీలో చేంజెస్ వస్తాయి. చేంజెస్ ఇన్ ఆర్మీ. నెక్స్ట్ అలానే రాయండి మధ్యలో చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. లాస్ట్ రాయండి చేంజెస్ ఇన్ పాలసీస్, చేంజెస్ ఇన్ పాలసీస్. చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, చేంజెస్ ఇన్ పాలసీస్. దీని కింద అడ్మినిస్ట్రేషన్ కింద రాయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఇదొకటి. ఇంకొకటి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ చెప్పాలి 1861. నెక్స్ట్ 1870 మాయూస్ రిజల్యూషన్ అని రాయాలి. మాయో అనేవాడు ఒక గవర్నర్ జనరల్ ఆ టైంలో, వాడు ఒక రిజల్యూషన్ తీసుకొస్తాడు. 1882 రిప్పన్స్ రిజల్యూషన్, 1882 అనేది. చేంజెస్ ఇన్ పాలసీలో క్వీన్స్ ప్రొక్లమేషన్, ఇయర్ 1858. ఇవన్నీ వేస్తే చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ నేషనల్ మూమెంట్కి వెళ్ళిపోతాం. ఎనీ వన్ కెన్ డిఫైన్ మీ నేషనల్ మూమెంట్. ఇండియన్స్ దేనికోసం, ఎవరికి అగేన్స్ట్ కొట్లాడుతున్నారు? బ్రిటిష్. దేనికోసము? స్వరాజ్ కోసం, సెల్ఫ్ రూల్. అరే నువ్వు మమ్మల్ని రూల్ చేయకరా బాబు, మేము రూల్ చేసుకుంటాము అంటే వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫారెన్ రూల్ ఫార్ గెయినింగ్ సెల్ఫ్ రూల్. అంతే. మళ్ళీ అసలు క్వశ్చన్ లేదు దాంట్లో కన్ఫ్యూజ్ కావడానికి. ఓకేనా? కమింగ్ బ్యాక్ నా ఇక్కడ ఈ చార్ట్ లో చూస్తే మీకు హ్యాండ్ అవుట్ లో ఈ 3 ఉన్నాయి, 1, 2 and 3. ఇది 58 యాక్ట్ ఇస్ దర్, 61 యాక్ట్ ఇస్ దర్, ప్రొక్లమేషన్ యాక్ట్ కూడా ఉంది. ఏది? క్వీన్స్ ప్రొక్లమేషన్ ఉన్నది. మిస్ అవుతుంది ఆర్మీ, ఈ 2 చిన్న పాయింట్స్ మిస్ అయ్యాయి. ఓకేనా? అవన్నీ మనం రాస్తాం. ఇది హ్యాండ్ అవుట్ లో లేదు కాబట్టి సపరేట్ గా రాసుకోండి. చేంజెస్ ఇన్ ఆర్మీ అని హెడింగ్ పెట్టేసాను. డోంట్ ట్రై టు రైట్ ఇట్ హియర్, ఇట్ విల్ నాట్ ఫిట్ కాదు. సపరేట్ గా రాస్తేనే మేలు. 7-8 పాయింట్స్ దాకా రావచ్చు, బుల్లెట్ పాయింట్స్ లాగా రాస్తాం. నో కాన్సెప్ట్స్, సింపుల్ ఫ్యాక్ట్స్. మీరు ఆలోచించి చెప్పండి, నంబర్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్ ని పెంచుతారా తగ్గిస్తారా? తగ్గిస్తారు న్యాచురల్. ఫస్ట్లీ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్ వాజ్ రెడ్యూస్డ్. సెకండ్, బ్రిటిష్ కి ఇండియా ఒకటేనా కాలనీ? ఎన్నో కాలనీస్ ఉన్నాయా? ఇస్ దర్ అ ఛాన్స్ దట్ మెనీ సిపాయిస్, ఇండియన్ సిపాయిస్ ని ఇండియాలో కాకుండా బయట ఎక్కడో కాలనీస్ లో పడేస్తారు. ఇప్పుడు ఏమని? అక్కడ పోయి రివోల్ట్ చేసుకోపోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ రివోల్ట్ చెయ్యరు, చేసినా ఉపయోగం ఉండదు అక్కడ. అవునండి, ఫారిన్ పీపుల్ కదా. సెకండ్ పాయింట్, many Indian troops were posted in British colonies outside India. ఒక పాయింట్ రాస్తాను, ఫస్ట్ చూడండి. డాక్ట్రిన్ ఆఫ్ కౌంటర్ పాయిజ్ అంటారు, రాయొద్దు, ఫస్ట్ వినండి. డాక్ట్రిన్ ఆఫ్ కౌంటర్ పాయిజ్ అని అంటారు, అంటే కౌంటర్ బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు ఆర్మీలో రెజిమెంట్స్ ఉంటాయి, యూనిట్స్ ఆఫ్ ఆర్మీ. ఈచ్ రెజిమెంట్ షుడ్ ఇట్ హ్యావ్ మెంబర్స్ ఆఫ్ సేమ్ రిలీజియన్, సేమ్ కాస్ట్, సేమ్ ఏరియాలోంచి వచ్చిన వాళ్ళని పెట్టడం మంచిదా, లేదా వేరు వాళ్ళ కాంబినేషన్ పెడితే బాగుంటుందా? వేరు ఎందుకు? సేమ్గా పెట్టేవారు అనుకో, అందరు ఒకటే కాస్ట్ నుంచి ఉన్నారు అనుకోబ్బా, ఒక యూనిట్ మొత్తము సిఖ్లే ఉన్నారు, ఒక యూనిట్ మొత్తం ముస్లిమ్సే ఉన్నారు, ఒక యూనిట్ మొత్తము రాజ్పూట్సే ఉన్నారు. యూనిటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో కాబట్టి ఆ డేంజర్ అర్థం చేసుకుని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, దే స్టార్టెడ్ అప్లయింగ్ దిస్ ప్రిన్సిపల్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ కౌంటర్ పాయిస్, బై విచ్ ఆర్మీ రెజిమెంట్స్ వర్ డెలిబరేట్లీ ఫార్మ్డ్ బై పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ అండ్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్, so that they don't develop a sense of unity. And if a few members of the regiment revolt, at least the other members of the regiment will not find it difficult to kill them. అంతేనా? ఇప్పుడు హిందూస్ కొందరు, ముస్లిమ్స్ కొందరు ఉన్నారబ్బా, ఒక ముస్లిమ్స్ రివోల్ట్ చేస్తే హిందూస్కి ఛాన్స్ ఉంటుంది వాళ్ళని చంపడానికి, పెద్ద ఆలోచించరు. ముస్లిమ్స్కి దే విల్ నాట్ హెసిటేట్. ఓకే, అది ఆ ప్రిన్సిపల్ని కౌంటర్ పాయిస్ డాక్ట్రిన్ అంటారు. రాసుకోండి. The British also introduced the doctrine of counterpoise. The British also introduced the doctrine of counterpoise. Introduced the doctrine of counterpoise, by which they created army regiments. By which they created army regiments consisting of troops from diverse social and religious backgrounds. Diverse social and religious backgrounds, to prevent the development of unity among them. To prevent the development of unity among them. న్యూస్ పేపర్స్ యాక్సెస్ ఇచ్చేవాళ్ళు కాదు మన ఇండియన్ ట్రూప్స్కి. ఎందుకు? తెలిసిపోతుంది కదా వాళ్ళకి దేశంలో ఏమవుతుంది అనేసి. కాబట్టి వాళ్ళని అంటే అనేసే Indian troops were denied the access of newspapers primarily to keep them isolated from the national sentiments that are growing in the society. అందుకు దానికి కూడా ట్రై చేస్తారు. నెక్స్ట్ పాయింట్, the sepoys were given very limited access to newspapers. To keep them isolated from the growing nationalistic sentiments among Indian people. మామూలుగా అక్కడ బ్రిటన్లో టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుందా, ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయింది. ఈ రోజు వాడుతున్న వెపన్స్ అవే ఉంటాయి, ఇంకో 50 years తర్వాత మారుతూ ఉంటాయండి రెగ్యులర్గా. విల్ దే అలౌ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దోస్ వెపన్స్ ఇన్ ఇండియా? నో. మరి ఇండియాలో ఉన్న ట్రూప్స్కి ట్రైనింగ్ ఎక్కడికి దొరుకుతుంది? తప్పదు, బయటికి తీసుకుపోవాలి. కాబట్టి ఆ వెపన్స్ ఇక్కడ తీసుకురాకుండా, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఏం చేసేవాళ్ళు సార్, మన ట్రూప్స్ని రెగ్యులర్గా బ్యాచ్లు ఒకటేసారి మొత్తం తీసుకపోరు. ఒక్కొక్క బ్యాచ్ని బ్రిటన్ తీసుకెళ్ళాలి, మోడర్న్ వెపన్స్తో ట్రైనింగ్ ఇప్పించాలి, మళ్ళీ ఇక్కడికి పోస్టింగ్ చేయాలి. దాన్నే ఒక స్కీమ్కి ఒక పేరు ఉంది, దాన్ని లింక్డ్ బెటాలియన్ స్కీమ్ అని అంటారు. ఐడియా ఉండాలి. బెటాలియన్స్ అని అంటారు కదండి ఆర్మీలో రెజిమెంట్స్ని. దీన్ని లింక్డ్ బెటాలియన్ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు అక్కడికి లింక్ అవుతారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. రాసుకోండి. ఇండియన్ ట్రూప్స్ were regularly sent to Britain for advanced training. ఏం సౌండ్ రాదు ఎక్కడ? ఫర్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ త్రూ చూసి రాసండి. The linked battalion scheme. Last point. ఎన్ని వచ్చినాయండి? 5 4 5 రావాలన్నా 5 వచ్చి ఉంటాయి. లాస్ట్ పాయింట్ ఇది ఒకసారి వినండి. మామూలుగా మార్షల్ ఆర్ట్స్ అని అంటాం. ఏంటన్నదని అర్థం? రిలేటింగ్ టు ఫైటింగ్, అవునా? మార్షల్ ఆర్ట్స్ అని అంటాం. ఇప్పుడు వీడు కొత్త పదం తీసుకొచ్చింది ఇండియాలో, ఏం తెలుసా? మార్షల్ రేసెస్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాడు. ఏందబ్బా ఈ కాన్సెప్ట్? వినండి. వీడు ఏమంటాడంటే, కొన్ని కమ్యూనిటీస్ ఇండియాలో, some communities, their people are having an inherent fighting spirit and skill. కొట్లాడడం అనేది వాళ్ళ జీన్స్ లోనే ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు వాడు. గోర్ఖాస్ విన్నారు కదా, ఎక్కడ? నేపాల్. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. ఒకప్పుడు, ఇప్పుడైతే అయిపోయిందన్న అవన్నీ పోయినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా కాలనీస్లో నేపాలీ గోర్ఖాలని వాచ్మెన్ లాగా పెట్టేవాళ్ళు. ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా ఉందని అనుకుంటున్నా. మేము చిన్నప్పుడు అయితే క్లియర్గా చూస్తామండి, నేపాలీ గోర్ఖాస్ని వాచ్మెన్ లాగా పెట్టేవాళ్ళు ఇండియాలో. ఎందుకు?
వాళ్ళు అంత డేరింగ్ అన్నవాళ్ళు, డేరింగ్ అండ్ లాయల్ కూడా ఉంటారు వాళ్ళంతా. ఇప్పుడు నిన్ను నన్ను ఒక వాచ్మెన్ లాగా వేసిరు అనుకో ఇల్లుకి, దొంగతనం చేస్తే ఏం చేస్తాం? ఫస్ట్ మనం పారిపోతాం అక్కడికి, అవునా కదా? కానీ నేపాలి గోరకా అట్లా కాదండి. ఎవడన్నా ఉప్పు తిన్నాడు అని అంటే చాలా లాయల్ ఉంటాడు వాడు. చచ్చిపోతాడు. 10 మంది వచ్చి వీడు ఒకడున్నా, హీ విల్ ట్రై టు కిల్ అట్లీస్ట్ 1 or 2 అండ్ డై. అంత డెడ్లీ కాదు గోరకాసు. ఎక్కడ ఉంటారు? నేపాల్లో కొండల మీద ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు కొండలలో లైఫ్ ఈజీగా డిఫికల్ట్ చేసి బతికి టఫ్ అయిపోయినారు వాళ్ళు.